You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జాబ్ అప్లికేషన్ స్ట్రీమ్ లైన్ ప్రాసెస్ కి దక్షిణ కొరియా బ్లాక్ చైన్ టెక్నిక్ చూస్తుంది. యుఎస్ స్పాట్ బిట్ కాయిన్ ETF సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక ఉన్నప్పటికీ వెల్తీ భారతీయులను ఆకర్షిస్తున్నాయి. బిట్గో ఆర్బిట్రమ్ ARB విత్ సపోర్ట్ తో దాని వాలెట్ సేవలను మెరుగుపరుస్తుంది. స్టేబుల్ కాయిన్ ట్రాన్స్ఫర్స్ పెరగడంతో సర్కిల్ తన వెబ్3 సేవలను సొలానాకు విస్తరిస్తుంది. బిట్ కాయిన్ IMF తో ఎల్ సాల్వడార్ క్రెడిట్ అవకాశాలను అడ్డుకుంటుంది. A16Z క్రిప్టో ZK ప్రూఫ్లతో బ్లాక్ చైన్ ను బూస్ట్ చేయడానికి జోల్టోను ప్రారంభించింది. టెథర్ యొక్క USDT ని గ్యాస్ కరెన్సీగా యాడ్ చేస్తుంది. గార్బుల్ సర్క్యూట్ లో ఎనేబుల్ ట్రాన్సాక్షన్స్ ప్రైవసీ ఎంటర్ప్రైజెస్ వెబ్3 అడాప్షన్ ను ఎంకరేజ్ చేస్తుంది. ఇథీరియం ZK సింక్ లేయర్ 2 స్థిరత్వం కోసం సర్కిల్ యొక్క USD కాయిన్ ను స్వాగతించింది. BCB గ్రూప్ మెటాకో భాగస్వామ్యంతో డిజిటల్ అసెట్ కస్టడీని మెరుగుపరుస్తుంది. డ్యూయిష్ బ్యాంక్ సర్వే మెజారిటీ క్రిప్టోను ఇంటిగ్రల్ ఎకనామీగా చూస్తున్నట్టు తెలుస్తుంది. విప్లవంగా మారుతున్న డేటా ఓనర్షిప్ మెయిన్ నెట్ లాంచ్ కు ముందే ల్యాండ్ మార్క్ టోకెన్ సేల్ తో DOP $162 మిలియన్ పొందుతుంది. తన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి దక్షిణ కొరియా తన సిటిజన్స్ ను AI క్వాంటమ్ కంప్యూటరింగ్ మరియు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్విప్ విత్ స్కిల్స్ చేసే ప్లాన్స్ ను ప్రకటించింది. జనవరిలో యుఎస్ స్పాట్ బిట్ కాయిన్ ETF లు ప్రారంభం. ఇది ఇప్పటి వరకు $12.3 బిలియన్ దాటిన మొత్తం ఇన్ఫ్లోల్లో భారీ సంఖ్యలో ఇన్ఫ్లేషనల్ ప్లేయర్స్ ఆకర్షించింది. ఆసక్తికరంగా బిట్ కాయిన్ ETF లు విదేశాల నుండి ముఖ్యంగా భారతదేశం నుండి సంపన్న పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని తెలిపింది. బిట్గో ఒక ప్రముఖ డిజిటల్ అసెట్ కస్టడీ సర్వీస్ ప్రొవైడర్. ఆర్బిట్రమ్ యొక్క స్థానిక ERC20 గవర్నెన్స్ టోకెన్ ARB కి మద్దతును సమీకరించడం ద్వారా దాని ఆఫర్లను వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. నెట్వర్క్ చెల్లింపులకు నాయకత్వం వహిస్తున్న సర్కిల్ సొలానా డెవలపర్లకు స్టేబుల్ కాయిన్ మద్దతును విస్తరిస్తుంది. డెవలపర్లు మరియు ఎంటర్ప్రైజెస్ల కోసం USDC యొక్క యాక్సెసిబిలిటీని మెరుగుపరచడానికి ముందుకొచ్చాయి. ఎల్ సాల్వడార్ ప్రభుత్వం వికీపీడియా మరియు దాన్ని స్వీకరించడం IMF తో దేశం యొక్క చర్చల్లో ప్రతికూల అంశంగా మారింది. రిపోర్ట్ ప్రకారం పబ్లిక్ డెబిట్ చెల్లింపులు మరియు ఇతర బాధ్యతలు వేగవంతం చేయడానికి $1.4 బిలియన్ క్రెడిట్స్ లైన్లను స్వీకరించడానికి ఎల్ సాల్వడార్ యొక్క బిట్ కాయిన్ చట్టాన్ని మార్పులను సంస్థ డిమాండ్ చేస్తుంది. ఆండర్సన్ హీరోవిట్ యొక్క క్రిప్టో విభాగం A16Z క్రిప్టో జోల్డ్ జీరో నాలెడ్జ్ వర్చువల్ మిషన్ ZK EVM ను పరిచయం చేసింది. సెలో తక్కువ ఫీజు యూజర్స్ ఓరియంటెడ్ బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్స్ ఫీజు ని చెల్లించడానికి టెథర్ USDT డాలర్ పెగ్డ్ స్టేబుల్ కాయిన్ ఉపయోగించడానికి ఆమోదించింది. ప్రైవసీ ఫోకస్ లేయర్ 2 నెట్వర్క్ కోంటి యొక్క CEO అయిన హ్యాష్ ఆఫ్ బార్గేవియన్ ప్రకారం సంస్థలు మరియు మెయిన్ స్ట్రీమ్ సంస్థలు సిస్టమ్ లోనైనా పూర్తి కాన్ఫిడెన్షియల్లీ లేదా నిజమైన అనానిమిటీ యొక్క ప్రయోజనాల గురించి ఇంకా పూర్తిగా నాట్ బిలీవ్ చేసినట్టుగా తెలుస్తుంది.